27వ అధ్యాయము 30 నుంచి 37 వరకు చదువుకుందామండి. ఇసాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇసాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే ఆయన సహోదరుడని ఏసేవు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి, నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినమని తన తండ్రితో నన్ను. అతని తండ్రి అయిన ఇసాకు నీవెవరవని అతడిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడని ఏసవు అని నీ జ్యేష్ఠ కుమారుడు అనగా, ఇసాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనము నా వద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజంగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడు ఆయను. ఏసేవు తన తండ్రి మాట వినినప్పుడు దుఃఖకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని నా తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాను. ఏసేవు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వం తీసుకునెను. ఇదిగో ఇతడు వచ్చి నాకు రావాల్సిన దీవెన తీసుకునని చెప్పి, నా కొరకు మరి మీ దీవెనయు మిక్కిలి ఎంచలేదని అని అడిగాను. ఇసాకు, ఇదిగో అతని నీకు ఎలికగాను నియమించి అతని బంధు జనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి పోషించి తిని, ఇక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏసేపుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. రెండవదిగా కొత్త నిబంధన గ్రంథం నుంచి యోహాను 4వ వచనం నుండి 13-18 వరకు శారదా మోసెస్ గారు వచ్చి చదివి వినిపించాలని కోరుచున్నామండి. దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు. దైవజనులకి దైవజనురాలకి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, 2వ వాక్య భాగంగా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 18వ వచనం వరకు చదువుకుందామండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండానట్లును చేదుకొనుట కొంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవనెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించబడి. కీర్తన పాడుకుందామండి. యేసు ప్రియ
విజ్ఞాప ప్రార్థన వచ్చి పావని గారు నడిపించాలని కోరుచున్నామండి. స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా తండ్రి, గొప్పవాడా, ఆశ్చర్యకరుడా తండ్రి, నాయన ఎన్నిక లేని నాకు నా తండ్రి భాగ్యం ఇచ్చినందుకు నీ కోట్ల స్తోత్రములయ్యా తండ్రి. నాయన మరి యొక్క పునరుద్ధరణ దినము చూడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. నాయన ఇప్పుడు విత్తబోయే వాక్యం పట్ల నాయన నీ కృపను తోడించి నాయన అయ్యా, ఎవరితో నువ్వు మాట్లాడబోచున్నావో తండ్రి నాయన, ఎవరి హృదయాలను తట్టబోచున్నావో తండ్రి నాయన నీ దాసుల ద్వారా మాట్లాడు తండ్రి నాయన. ఆయన కంఠస్వరాన్ని మరుగుపరిచి తండ్రి నాయన అయ్యా, నువ్వు గంభీరమైన స్వరముతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. అయ్యా పరిశుద్ధుడా, వాక్యంలో తోడుగా ఉన్నావు, పాటల్లో నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి నాయన విత్తబడు వాక్యంలో కూడా తోడుగా ఉండి ఫలింపచేయమని తండ్రి నాయన సకాలమునకు అందరినీ తోడుకుని రమ్మని నజరేడైన యేసుని నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్పెషల్ సాంగ్ ఇప్పుడు పాస్టర్ గారు పాడతారండి. దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. మరి ఇప్పుడు పాడబోయే పాట, తల్లి విడిచినా తండ్రి విడిచినా మనల్ని విడిచే బంధువులు విడిచిపెట్టినప్పటికీ మనల్ని విడవని దేవుడు దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరు. మరి యొక్క పాట నేను పాడవచ్చు. యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురు, యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురు, యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురు.
మరి ఇప్పుడు వాక్య సందేశం శాంసన్నయ్య గారు వచ్చి వినిపించాలని కోరుచున్నామండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపించిన తన మహాకృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ గనపరుస్తుంటున్నాను. మరి చాలా రోజుల తర్వాత మన మధ్యకు మన పెద్దలైనటువంటి గోపి గారు మన మధ్యకు రావడం చాలా సంతోషకరం. గతించిన దినముల్లో వారు కొంత బలహీనతో బాధపడ్డారు, మనకు తెలుసును. నిజంగా మరి దేవుడు మరి మన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఆలకించి ఆయనను లేవనెత్తాడు. దేవుడు లేవనెత్తి మరలా మన మధ్యకి తీసుకురావడమే కాదు, మరి చక్కగా ఈ ఆరాధన నడిపించడానికి దేవుడు చూపించినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి, తన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి చక్కగా నడిపించినటువంటి పెద్దలైన గోపి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ, దేవుని బిడ్డలారా, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి గడియలోనికి మనం వచ్చి ఉంటున్నాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించే ముందుగా మరి ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే, ప్రస్తుతం మన క్రైస్తవ బిడ్డలపై ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలను పలువురు వ్యక్తపరుస్తుంటున్నప్పుడు మనము కలత చెందుతున్నాము. ఎందుకంటే ఏదో రీతిని ప్రభువు నమ్మినటువంటి బిడ్డలను, క్రైస్తవులను బాధపరిచి క్రైస్తవ ఆలయాలని కులద్రోయాలనేటువంటి ఆలోచన పలువురు పనిగట్టుకొని ఆలోచన చేస్తూ ఉన్నారు. మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని చూడలేక అపవాది మనుషులను వాడుకుంటున్నాడు. మనుషులు మనం ద్వేషించాల్సిన పని లేదు, కానీ అపవాది తన పని ఆయన చేసుకుంటూ పోతున్న క్రమంలో చాలా మంచి దైవజనులు, సేవకులు కూడా దానికి సరైనటువంటి రీతిలో చక్కటి కౌంటర్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఈ సమయంలో మరి అటువంటి దైవజనులకు కూడా మనం దన్నుగా ఉంటూ మన వంతు కృషి మనం చేస్తూ మన ప్రార్థన మనం సల్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా బాధ్యతాయుతంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో కూడా ఆ అంశం కోసం ప్రార్థించడం జరుగుతుంది. ఎందుకంటే అపవాది చెలరేగిపోతున్నాడు. చెలరేగిపోతూ మరి ఎక్కడికి తీసుకెళ్తాడో కూడా మనకు తెలియదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా అప్రమత్తంగా ఉంటూ మనం చేయగలిగేది ఒకటి ప్రార్థన. ఆ విషయంలో ఎవరైతే ఆత్మీయమైనటువంటి పోరాటాన్ని సలుపుతున్నారో వారికి వెనుదన్నుగా మనం మన ప్రార్థన సహకారం అందిస్తే సరిపోతుంది. కాబట్టి మీ అంశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మరి వెళ్తుంటుండగా ఈ రోజున చదవబడినటువంటి వాక్య భాగాలు ఆదికాండము 27వ అధ్యాయములో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మరి 2వ పాఠ్య భాగముగా మరి కొత్త నిబంధన గ్రంథం నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకోవడం జరిగింది. బైబిల్ తెచ్చుకున్నటువంటి బిడ్డలందరూ దయతో ఆదికాండమును తెరిచి ఉంచుకోవలసిందిగా, ఆదికాండము 27వ అధ్యాయమును తెరిచి ఉంచుకోవలసిందిగా మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాను. 38 నుంచి 40 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆదికాండం 28, 38 నుంచి 27, 38 నుంచి 40 వచనాలు నేను చదువుతున్నానండి. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాచుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావుకి ఆశీర్వాదాలు అందజేయాలనుకున్నాడు. అందజేయాలనేటువంటి క్రమంలో
తన పెద్ద కుమారుడికి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు. అసలు దీవించబడాలని ఎవరిని కోరుకున్నాడంటే తన పెద్ద కుమారుడు దీవించబడాలని కోరుకున్నాడు, కానీ దీవెనలు తన చిన్న కుమారుడు తీసేసుకుంటాడు. ఇస్సాకు ఏశావుని ఎందుకు దీవించాలని ఆశపడతాడు అంటే సింపుల్గా మనం చెప్పగలిగేటువంటి మాట, ఏశావు జ్యేష్ఠ కుమారుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ బోర్న్ అనే మాట ఉపయోగించడం జరిగింది. సో మనుషుల దృష్టిలో జ్యేష్ఠ కుమారుడు అంటే ముందుగా పుట్టినటువంటి వాడు. ఫస్ట్ బోర్న్ అని ఇంగ్లీష్ బైబిల్లో అనడం జరిగింది. అయితే జ్యేష్ఠుడు అంటే దేవుని దృష్టిలో మొదట పుట్టినవాడేనా అని మనం చూస్తే కొన్ని వచ్చిన భాగాలు మనకి ఒక దేవుని యొక్క ఆలోచన మనకు తెలియపరుస్తాయి. 89వ కీర్తన 27వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. 89:27 వచనం. దయతో ఎవరైనా చదివి వినిపించాల్సింది మనం చేస్తున్నాను. 89:27 వచనం. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? అతన్ని నేను జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను, భూరాజులలో అత్యున్నతునిగా నేను అతన్ని ఉంచెదను. ఈ మాట ఎవరిని గురించి చెప్పబడుతుంది అంటే 89వ కీర్తన 20వ వచనాన్ని చూసినట్లయితే ఆయన అంటాడు అక్కడ, అదే కీర్తన 20వ వచనాన్ని ఒకసారి చూస్తే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఐ హ్యావ్ ఫౌండ్ డేవిడ్ మై సర్వెంట్. ఆ దావీదుని గురించి చెప్పబడుతున్న మాట ఏమిటంట? నేను అతనిని జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను. అంటే జ్యేష్ఠుడు అంటే మనం ఏమనుకుంటాం అంటే మొదట పుట్టినవాడు అని అనుకుంటాం. అది హ్యూమన్ లా అది. కానీ యాజ్ ఫర్ యాజ్ ద లా ఆఫ్ గాడ్ అండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గాడ్ ఈజ్ కన్సర్న్, హూ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ అంటే ఎవరు జ్యేష్ఠుడు అంటే ఎవరినైతే దేవుడు ఇష్టపడతాడో, ఎవరినైతే ఆత్మీయతలో గొప్పవానిగా దేవుడు కనుగొనగలుగుతాడో వారిని నేను జ్యేష్ఠులను చేస్తానంటున్నాడు. అంటే దావీదు కనిష్ఠుడు. యాక్చువల్గా 80 కుమారుల్లో చివరివాడు దావీదు. దేవుడు ఏమంటున్నాడంటే నేను దావీదును జ్యేష్ఠ కుమారుడు చేస్తానంటున్నాడు. అంటే దావీదును నేను దీవించబోతున్నాను. ఇక్కడ జ్యేష్ఠుడు అంటే దేవుని దీవెనులకు పాత్రుడు అని అర్థం. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం చూసినట్లయితే దేవుని దీవెనలకు ఎవరైతే పాత్రులు అవుతారో వారు జ్యేష్ఠులు. దేవుని వారసత్వమునకు ఎవరైతే పాత్రులు అవుతారో వారు, దేవునికి ఎవరైతే ఇంపుగా ఉంటారో వారు జ్యేష్ఠులు అనే విషయం మనకి యొక్క 89వ కీర్తన తెలియకనే తెలియపరుస్తుంది. కయీను హేబెలు ఆదాముకు సంతానం. అయితే దేవుడు హేబెల్ని ఇష్టపడ్డాడు, కయీనుని ఇష్టపడలే. మనుషుల ఆలోచన ప్రకారం కయీనుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కానీ దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది హేబెల్కి, కయీనికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే హేబెలు శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొచ్చి దేవుని హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేశాడు. సరే, ఏశావు ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏశావు ఆశీర్వాదాలు పొందుకున్నాడా లేదా అని మనం చూసినట్లయితే ఏశావు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇక ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు లేవు. ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా రెండో కుమారుడు యాకోబుకి ఇచ్చేశాడు. ఏశావు దేవుని ఆశీర్వాదాలను ఎందుకు పొందుకోలేదు? ఈ రోజున మనం చూసేటువంటి టాపిక్ ఇదే. యాకోబు ఎందుకు పొందుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను ఈ రోజున ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఏశావు ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేదు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఎలా అనగా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అయినను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు
జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏంటంట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఈ సోల్డ్ హిస్ బర్త్ రైట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్. అతని జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడంట. ఎవరు? ఏశావు. ఏశావుని గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటి మాటను హెబ్రీ గ్రంథకర్త వాడుతూ ఉన్నాడు. అయితే సర్వసాధారణంగా ఒక వ్యక్తికి బిడ్డలు ఉన్నారంటే యాక్చువల్గా హ్యూమన్ లా ప్రకారం, మనుషుల యొక్క ఆలోచన ప్రకారం, ఒకవేళ తన యొక్క తండ్రి తన కుమారులకు ఏవైనా పంచాలనుకున్నాడు అనుకుందాం. ఒక స్వీట్ తీసుకొచ్చాడు, స్వీట్ పంచాలన్నాడు అనుకున్నాం. ఫస్ట్ ఎవరికి ఇస్తాడు? ఫస్ట్ తన పెద్ద కుమారుడికి ఇస్తాడు, లేదా పెద్ద కుమార్తెకి ఇస్తాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా వెళ్తాడు. సర్వసాధారణంగా హ్యూమన్ లా ప్రకారం ఏంటంటే, హ్యూమన్ యొక్క మైండ్ ప్రకారం, ఆలోచన ప్రకారం ఖచ్చితంగా పెద్దవాడికి ఫస్ట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. సో ఆ రీతిగా తండ్రి కుమారులను దాటుకుంటూ వెళ్తాడు. సో ఇక్కడ జ్యేష్ఠత్వం అనేటువంటి మాట మనం చూసేటప్పుడు ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఫస్ట్ బార్న్. డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఫస్ట్ ప్రిఫరెన్సు ఫస్ట్ వానికి ఖచ్చితంగా ఇవ్వబడుతుంది హ్యూమన్ లా ప్రకారం. ఆ క్రమంలోనే ఒక ఆధిక్యత అనేటువంటిది ఫస్ట్ పుట్టినటువంటి వాడిగా ఏశావుకు ఖచ్చితంగా ఇవ్వబడింది. కానీ ఆ జ్యేష్ఠత్వం అనేటువంటిది తన యొక్క ఏశావు నుంచి యాకోబుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దానికి కారణం ఏంటి అంటే, ఈ జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చేసాడు తన తమ్ముడికి. ఎలాగిచ్చేశాడు అంటే, హీ లాస్ట్ హిజ్ బర్త్ రైట్ బికాస్ హీ షేర్డ్ ద ఆపర్చునిటీ దట్ హీ హ్యాడ్. అండ్ అతనికి ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైందో దాన్ని తన తమ్ముడికి షేర్ చేసుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, తమ్ముడికి ఎలా షేర్ చేశాడు? ఒక తండ్రి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక స్వీటు పెద్ద కుమారుడికి ఇచ్చాడు. పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, తనకి ఇచ్చినటువంటి స్వీట్ని తన తమ్ముడికి ఇచ్చేశాడు. ఇక్కడ షేరింగ్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని మనం చూడాలి. ఇక్కడ అన్న తమ్ముడికి ఇచ్చేసాడు. ఎలాగ ఇచ్చేసాడంటే, తమ్ముడు నువ్వు ఆకలితో ఉన్నావు కదరా, ఇదిగో ఈ స్వీట్ తీసుకో, నువ్వు తినరా, చక్కగా కడుపు నిండు తిను అని చెప్పడం ఒక ఎత్తు. అన్న స్వీట్ని, ఈ స్వీట్ ఎవరికి కావాలి, నాకేం అవసరం లేదు, నేను ఈ స్వీట్ తిన్ను అని తమ్ముడికి ఇచ్చేయడం ఒక ఎత్తు. రెండు షేరింగే. ఇక్కడ ఏశావు చేసింది ఏమిటంటే, రెండోది, నాకు ఈ స్వీట్ ఇష్టం లేదు, నాకు ఇది అవసరం లేదు అని ఇచ్చేయడం. ఏశావు తనకున్నటువంటి ఆశీర్వాదాలను తను ధిక్కరించాడు. హీ డిడ్ నాట్ షేర్ హిస్ బ్లెస్సింగ్ టు హిస్ బిలావ్డ్ బ్రదర్, బట్ హీ రిజెక్టెడ్ ద బ్లెస్సింగ్స్ దట్ ఆర్ దేర్. హీ రిజెక్టెడ్ ద బ్లెస్సింగ్స్ అంటే, ఉన్న ఆశీర్వాదాలను అతడు బేఖాతరు చేసి వాటిని రిజెక్ట్ చేసినట్లుగా మనము చూస్తున్నాం. రిజెక్ట్ చేసేటువంటి క్రమంలో తన తమ్ముడికి ఆ యొక్క ఆశీర్వాదాలని పాస్ చేసేసాడు. 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలుగా మనం చూసినట్లయితే, రైట్, 31 నుంచి 32 అమ్మా. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మనడుగా ఏశావు అడుగుగా ఏశావు
నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు అనెను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. సో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను ఏశావు ఏం చేశారంటే, దేవుడు తన కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదాలను ఏశావు ధిక్కరించినట్లుగా మనము చూస్తున్నాం. సో మన జీవితంలో దేవుడు మనకి ఏమైతే ఆధిక్యతలు ఇచ్చాడో, దేవుడు మనకి ఏమైతే అవకాశాలు ఇచ్చాడో, ఆ అవకాశాలని మనం ఎప్పుడు కూడా చులకన చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మంగమూరు దేవదాస్ అయ్యగారు, మరి ఆయనకు ఒక వ్యక్తి తారసపడింది. ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తూ జీవించింది. దొంగతనాలు చేస్తున్నటువంటి కారణం చేత ఆమె కళ్ళు పోతాయి. కళ్ళు పోతే దేవదాస్ అయ్యగారి దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మరి తన యొక్క తప్పులు ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత దేవదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు మళ్ళీ తిరిగి కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చిన తర్వాత దేవదాస్ గారు చెప్తారు, అమ్మ ఇంకెప్పుడు కూడా అలాంటి దొంగ పనులు చేయొద్దు, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా బ్రతుకు అని చెప్పడం జరుగుతుంది. అలాగే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత మరలా ఈ ఆభరణాలు చూసిన తర్వాత మరలా మునుపటి పాత స్థితికి వెళ్ళిపోయి దొంగతనాలు మొదలు పెడతాను తను. అలాగా మరలా పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోయి ఆ దొంగతనాలు చేయడం మొదలు పెడుతుంది. ఆ కారణం చేత ఆమె అనుకుంటుంది, మరలా దొంగతనం చేయొద్దని చెప్పారు అయ్యగారు, దొంగతనాలు చేయకపోతే నేను ఎలా బ్రతుకుతాను, నేను బ్రతకాలంటే ఖచ్చితంగా దొంగతనాలు చేయాల్సిందే, చూసావా ఈ ఆభరణాలు, మరి మళ్ళా దొంగతనం చేస్తే కళ్ళు పోతాయి మరలా అని చెప్పారు కదా, ఏది నా కళ్ళు పోలేదే అని చాలా గర్వపడుతుంది అన్నమాట. అంతలోనే ఆమె కళ్ళు మళ్ళా తిరిగి పోతాయి. సో ఇవ్వబడినటువంటి ఆ ఒక్క అవకాశాన్ని చేజార్చుకున్నటువంటి కారణం చేత ఆమె ఎప్పటికీ గుడ్డేవుడిలాగా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అవకాశాలు దేవుడు మన జీవితంలో ఎన్నో రీతిలుగా మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటున్నప్పుడు ఆ అవకాశాలు చాలా జాగ్రత్తగా అందిపుచ్చుకొని దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాలని మనము చక్కగా సద్వినియోగం చేసుకొని ఆయన ఆశీర్వాదాలను అనుభవించడానికి అనునిత్యం దేవునితో సరైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలనే విషయం ఈ సమయంలో మీకు ఈ సందర్భంగా జ్ఞాపకము చేస్తున్నాను. కొంతమంది అబార్షన్స్ చేయించేసుకుంటారు కావాలని. ఎందుకు చేయించేసుకుంటారంటే పెళ్ళైన కొత్తలోనే మాకు బిడ్డలు వద్దు అనేటువంటి ఆలోచనతో కొంతమంది అబార్షన్ చేయించుకుంటారు. అబార్షన్ చేయించేసుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళా తిరిగి పిల్లలు పుట్టినటువంటి జంటలు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ లబో దుబ్బమంటున్నటువంటి వాళ్ళు, అందులో ముసలి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి తిరిగి మళ్ళా బిడ్డలు పుట్టలేదు అంటే వాళ్ళకు మొట్టమొదట వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు న్యాచురల్గా మనం ఆ దీవెనలు ఏ విధంగా అయితే పొందుకోవాలని దేవుడు ఆశపడతాడో ఆ దీవెనలను మనం పొందుకోవడానికి ఎప్పుడు కూడా సంసిద్ధులంగా ఉండడానికి మనము సిద్ధపడాలి అనే సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మన జీవితంలో ఆపర్చునిటీస్ అనేటువంటివి ఎన్నో వస్తాయి. ఎన్నో రీతిలో ఎన్నో ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. కానీ లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే ఆపర్చునిటీలు ఉంటాయి. ఒకసారి మిస్ అయితే ఇంకొకసారి వస్తాయి. అలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, అలాంటి ఈవులు ఉంటాయి. కానీ లైఫ్లో ఒక్కసారే వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి, ఒక్కసారే వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని ఏమాత్రం కూడా చేజార్చుకోకూడదు, జార విడుచుకోకూడదు అనే విషయం మనం యాషావు జీవితం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మా నాన్నగారు మా అమ్మగారిని ఎప్పుడు కూడా ఎద్దేవే చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా చాలాసార్లు మా చిన్నప్పుడు, లేకపోతే మేము పుట్టక ముందు, లేకపోతే పెళ్ళైన కొత్తలో నాకైతే క్లియర్గా తెలియదు. కానీ మా అమ్మగారికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ వచ్చిందంట. నాకెందుకు గవర్నమెంట్ జాబు, నాకే ఉద్యోగం అవసరం లేదు అనే ఆలోచనతో మా నాన్నగారు బలవంత పెట్టినప్పటికి కూడా మా అమ్మగారు ఇష్టపడినటువంటి కారణం చేత ఆ ఉద్యోగ అవకాశం పోయింది.
ఆ తర్వాత మాకు మీసాలు వచ్చినప్పుడు, గడ్డాలు వచ్చినప్పుడు, అప్పటి వరకు కూడా మా నాన్నగారు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించేవారు. అప్పుడే కానీ నువ్వు కానీ ఒప్పుకున్నట్లయితే, అప్పుడే కానీ నా ఉద్యోగం చేసినట్లయితే అని ఎన్నిసార్లు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేశారు మా అమ్మగారు ఉద్యోగం కోసం. టెలిఫోన్ ఆపరేటర్గా ఆమె ట్రైనింగ్ అయ్యారు, చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయారు. ఆమెకు మళ్ళీ తిరిగి ఉద్యోగం, చనిపోయే వరకు కూడా ఉద్యోగం ఆమెకు రాలే. కాబట్టి దేవుడు మన జీవితంలో మనకి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు ఏమైతే ఉంటాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుడిచ్చిన అవకాశాలను మనం చక్కగా మనం వినియోగించుకోవాలనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇక్కడ దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క క్యారెక్టర్ని మనం కొంచెం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఆదికాండం 25వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు, ఆదికాండం 25:33 అమ్మా, 25 అమ్మా, 25:33. ఒకసారమ్మా, అది కాదు, తల్లితో చెప్తాడు చూడండి. తల్లితో దేవుడు ఎక్కడమ్మా? 25:23 అమ్మా, ఒకసారి చూడండి. 2 జనములు, ఎస్, నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇది దేవుడు చెప్పిన విషయం. నీ కడుపులో 2 ఉన్నారు. సో ఒక జనపదము మరొక జనపదము కంటే బలిష్ఠులుగా ఉంటారు అని చెప్తూ దేవుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనకు వచ్చేటువంటి సందేహం ఏమిటి అంటే యాషావు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం దేవుడే కదా ఈ మాట సెలవిచ్చాడు అని మనకు ఒక సందేహం వస్తుంది. ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే దేవుడు ఏశావుకు ఆశీర్వాదాలు రాకూడదనేటువంటిది ఆలోచన కాదు, రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాన్ని ప్రవచనపూర్వకంగా తెలియజేశాడు దేవుడు. అంటే అలా జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అలా జరగాలనేటువంటి ఆలోచన దేవునికి లేదు, కానీ అలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దేవాది దేవుడు ఇక్కడ ప్రవచనపూర్వకంగా తెలియపరుస్తున్నాడు రిబ్కాకి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. 34వ అధ్యాయం 10వ వచనంలో యోబు గ్రంథంలో మనకు తెలియజేస్తారు. చూడాల్సిన పనేం లేదు. మీ జీవితంలో, కుటుంబంలో ఒకవేళ ఒకరు హెచ్చుగా ఉండి ఒకరు తక్కువగా ఉన్నారు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఒకవేళ దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను మంచి చేసినప్పుడు కూడా నాకంటే ఉన్నతులుగా నా పక్కవాడిని ఉంచాడు, నా పొరుగువాడిని ఉంచాడు, లేకపోతే నా రక్త సంబంధిని ఉంచాడు, నా తోడబుట్టినవాడిని ఉంచాడు అనే ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు కూడా రైట్ చేస్తాడు, కానీ రాంగ్ చేయడు, ఆయన అన్యాయం ఎప్పుడు చేయడు అనే విషయం ఖచ్చితంగా మైండ్లో మనకి ఎప్పుడు కూడా ఫిక్స్ అయ్యి ఉండాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పింది దేవుని యొక్క మాట కాదు. ఇది రాబోయే దినాల్లో ఇది జరగబోతుంది అని ప్రవచనపూర్వకంగా చెప్పబడినటువంటి మాట. అంటే ఎందుకు ఏశావు అలాగైపోతాడంటే, లేదా ఎందుకు పెద్దవాడు అలా దాసుడిగా అయిపోతాడంటే దానికి కారణం ఏంటంటే పెద్దవాడు తనకిచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకొని తన హక్కును తన తమ్ముడికి అమ్మివేస్తాడు అని అర్థం. అక్కడ అలా చేయుట కారణం చేత తన దాసుడు అవుతాడు తప్పిస్తే
నేను ఇలా చెప్పిన కారణం చేత దాసుడు అవుతాను కాదు. దేవుని మనం అర్థం చేసుకోవడంలో చాలా జాగ్రత్త, కొన్ని మన ఆలోచన విధానాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అక్కడ చూసినటువంటి వాళ్ళు ముందుగా ఏమనుకుంటారంటే దేవుడే కదా ముందు చెప్పాడు. ముందు చెప్పడం కాదు, జరగబోయే దాన్ని చెప్పాడు. అలాగూ జరగాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ అలాగూ జరగబోతుంది అనేది అక్కడ రెబెకాకు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి దేవుని సైడ్ నుంచి ఎటువంటి అన్యాయము లేదు అనే విషయం మనకు అర్థమైపోతుంది. సరే, ఒక వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని కానీ కోల్పోతే పరిస్థితులు ఎలా తారుమారవుతాయి అనే విషయాన్ని ఈ సమయంలో మీకు ఒక మాటను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. జ్యేష్ఠత్వపు హక్కుని ఎప్పుడైతే ఇచ్చేసాడో, జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చేసాడు అనే దానికన్నా జ్యేష్ఠత్వపు హక్కుని ధిక్కరించాడు. జ్యేష్ఠత్వపు హక్కుని జార విడుచుకున్నాడు. ఆ హక్కుని జార విడుచుకున్నటువంటి కారణం చేత పరిస్థితులు ఎలాగ అననుకూలంగా మారిపోయాయో మనం చూస్తే, మొట్టమొదటి విషయం ఏమిటంటే అతడు దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయాడు. అనుగ్రహం కోల్పోయిన కారణం చేత తన ఇంటిలో ఉన్నటువంటి తన తల్లే తనకు వ్యతిరేకమైపోయింది. యాకోబును ప్రేమించినంతగా ఏశావును తను ప్రేమించలేకపోయింది. కారణం ఏమిటంటే తను దేవుని ఆశీర్వాదాలను ధిక్కరించాడు. ఏంటంటే రెబెకా యాశావు కూడా రెబెకా కడుపునే కదండి పుట్టాడు. మరి పెద్దవాడిని దీవిస్తానని తండ్రి పిలిస్తే, ఒరే పెద్దవాడు కాదురా, నువ్వు పొందుకోవాలరా ఆశీర్వాదాలు అని చెప్పేసి పెద్దవాడిని పక్కన పెట్టేసి చిన్నవాడిని ప్రేరేపించి పంపించడం ఏంటి? పరిస్థితులు తారుమారైపోయాయి. తన ఇంట్లోనే, అంటే దేవుని అనుగ్రహం కోల్పోయినప్పుడు పరిస్థితులు తారుమారైపోతాయి. దేవుని అనుగ్రహం కోల్పోతే మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు, మన రక్త సంబంధాలే మనకు శత్రువులు అయిపోతారు. మనకంత మేలుకరంగా ఉండే పరిస్థితులన్నీ కూడా మనకి వికటం అయిపోతాయి, మనకి వ్యతిరేకం అయిపోతాయి. ఆ సమయంలో మనం గుర్తించాల్సిన విషయం ఏమిటో తెలుసా? నేను దేవుని అనుగ్రహాన్ని ఒకవేళ కోల్పోయానేమో. If I have lost God's mercies, we have to examine ourselves. సో తల్లి కుమారుడికి వ్యతిరేకం అయిపోయింది. రెండవది, దేవుని అనుగ్రహం కోల్పోయిన కారణం చేత యాకోబు వస్తాడు, తన అన్న యొక్క వేషం వేసుకొని వస్తాడు. అన్నకేమో ఒంటింటిగా రోమాలు ఉంటాయి, యాకోబుకి రోమాలు ఉండవు. మరి తండ్రి తడివి చూస్తాడు, తడివి చూస్తే పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఒక చక్కటి ఆలోచన చెప్తే తల్లి, సరే చర్మాన్ని గొర్రె చర్మాన్ని అంటించుకుంటాడు ఒళ్ళంతన. అంటించుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వస్తాడు మాంసం తీసుకొని. తండ్రి చక్కగా తడుగుతాడు, నాన్న ఇదిగో నేను మీరు చెప్పారు కదా భోజనం తీసుకొచ్చాను, మాంసం తీసుకొచ్చాను, చక్కగా లేచి తినడం చెప్తాడు. తండ్రి తడిమి చూస్తాడు. తడి చూసినప్పుడు యాషావే అని అనుకుంటాడు, ఎందుకంటే రోమాలు కనబడ్డాయి కాబట్టి. తర్వాత ఏమంటాడంటే, తడివి చూస్తే నువ్వు యాషావులాగే ఉన్నావు, కానీ నీ స్వరం ఏమిటి నాయనా యాకోబులో ఉందంటాడు. అంటే స్వరం క్లియర్గా వినబడుతుంది, కానీ తను ఆశీర్వాదాలు తనకి ఇచ్చేశాడు. క్లియర్ కట్గా స్వరము యాకోబులో వినబడుతుంది, యాషావు కాదేమో అనేటువంటి సందేహం కలిగేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయినప్పటికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. దేవుని యొక్క కార్యాలు అలాగే ఉంటాయి. దేవుని అనుగ్రహం ఉన్నటువంటి వారి కార్యాలు అలా జరుగుతాయి. దేవుని అనుగ్రహం ఎవరికైతే లేవో వారికి విభిన్నంగా జరుగుతాయి, వారికి వ్యతిరేకంగా జరుగుతాయి. దేవుడు అనుగ్రహాన్ని కోల్పోయాడు ఏశావు. కాబట్టి ఒక దైవజనుడు ఒక్కొక్క సందర్భంలో ఆకలితో అలమటిస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి బహు పిసినారంట, పిల్లికి కూడా బెచ్చం పట్టినటువంటి వాడంట. ఆ దేవుని సేవకుడికి చాలా మంచి భోజనం పెట్టి ద్రవ్యాన్ని ఇచ్చి పంపించాడంట.
ఈ దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఇదేంటిది, నేను ఎవరికి ఎప్పుడు డబ్బులు ఇవ్వను, నేను ఎవరికి కూడా నేను ఆహారం పెట్టను, ఈ వ్యక్తికి నేను ఎందుకురా పెట్టేశాను ఆహారం అని తర్వాత ఆలోచన చేసుకుంటే ఆ సమయంలో నా యొక్క ఆలోచన దెబ్బతిన్నది, దేవుడు ఆలోచన నెరవేరింది అనే ఆలోచనతో ఆ కార్యము చేత అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడంట. అర్థమవుతుంది కదండి. సో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకుంటే దేవుని కృప ఎంత విస్తారంగా మన పట్ల పనిచేస్తుంది. ఒకవేళ దేవుని యొక్క అనుగ్రహాన్ని కానీ మనం కోల్పోతే మనకు వ్యతిరేకంగా పరిస్థితులు ఎలాగ మారిపోతాయనే విషయాన్ని మనం ఈ రోజున వాక్యం ద్వారా మనము చూసాం. సో దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు ఏశావు. ఇదంతా కూడా ఇక్కడ నెగిటివ్ సెన్స్లోనే వెళ్తోంది ఈ వాక్యం అంతా కూడా. ఏశావు ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఏశావు లాస్ట్ ఈజ్ ప్రెషియస్ బ్లెస్సింగ్స్. ఎందుకు కోల్పోయాడు అంటే దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు. ఆయన ఎందుకు కోల్పోయాడంటే తనకు ఉన్నటువంటి ఆధిక్యతను అతడు కాలదనుకున్నాడు. సరే, ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ బ్లెస్సింగ్స్ పొందుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఎస్, ఉందా అంటే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకవేళ వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తే తనకి హైకోర్టు ఉంది. హైకోర్టులో వ్యతిరేకమైన తీర్పు వచ్చినట్లయితే దానికి మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కానీ తీర్పు వచ్చినట్లయితే దట్ వర్డిక్ట్ ఈజ్ ఫైనల్. ఆ తీర్పు ఫైనల్ అన్నమాట. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకొక ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటంట అది? ప్రెసిడెంట్ యొక్క నిర్ణయం. ఏశావు పరిస్థితి కూడా ఇక్కడ ఖచ్చితంగా అదే. ఏమైనా ఛాన్స్ ఉందా మరలా తిరిగి ఆ బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి అంటే ఉంది. కానీ ఆ విషయంలో ఎక్కడ కూడా తన ప్రయత్నం చేసినట్లుగా మనకి కనబడలే. జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అయ్యో జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేసాను అని ఎక్కడ కూడా పశ్చాత్తాపడినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు. సరే, ఒకవేళ ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా అతను ఎందుకు పొందుకోలేకపోయి ఉంటాడు ఈ బ్లెస్సింగ్స్ అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే అతని జీవితంలో నో గాడ్స్ కాన్సెప్ట్. దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడ కనబడట్లేదు ఆయన జీవితంలో. యాకోబు అయితే సాధువుగా తన తల్లిదండ్రుల యొద్ద నివసించేవాడు, కాస్త కోస్తో దేవుని వాక్యాన్ని పఠించేవాడు, కాస్త కోస్తో ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు యాకోబు. కానీ ఏశావుకి ఎక్కడ కూడా ప్రార్థనా జీవితం లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ వీ క్యాన్ నోట్ why he lost the blessings and why he could not able to regain the blessings. ఎందుకు అంటే అతడు దేవుడు అనేటువంటి ఆలోచన చేయలేదు ఎక్కడ కూడా. తండ్రి ఆశీర్వదిస్తాను రమ్మని చెప్తాడు ఏశావుని. సో వస్తాడు కుమారుడు. అంటే తండ్రి ఆశీర్వాదం పలికితే ఆ ఆశీర్వాదం ఫలిస్తుంది అని నమ్మాడు. రైట్. అయితే ఒక విషయాన్ని మర్చిపోయాడు. తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడము, దేవుడు అమలు జరిపితేనే ఆశీర్వదించబడతాము అనే విషయాన్ని మర్చిపోయాడు, పక్కన పెట్టాడు, బేఖాతరు చేశాడు. యాకోబు జీవితంలో కూడా అంతే. యాకోబు తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నంత మాత్రం దీవించబడలా. ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర దేవుడు ఆశీర్వాదాలను గ్రాంట్ చేశాడో అప్పుడు దీవించబడ్డాడు. సో మనకి తాత ముత్తాతలు లేకపోతే చర స్థిరాస్తులు లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు, వారికి ఉద్యోగాలు, వారి పెన్షన్లు ఉన్నాయి కాబట్టి నేను బ్రతికేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నల్లని వాయిడే. రాగల దినాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులే. అన్లెస్ యూ డోంట్ హ్యావ్ అ గాడ్స్ కాన్సెప్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అనేటువంటి పాయింట్ లేకుండా మనకున్న దాన్ని బట్టి మనం బ్రతికేస్తాము, మన గొప్పవాళ్ళం అవుతాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవ్వలేము. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని హస్తం ఉండాలి. దేవుడు దాన్ని గ్రాంట్ చేస్తేనే
మనకున్నవి ఫలిస్తాయి, లేదంటే అవి ఫలించవు. ఒకవేళ మనం పొందుకున్నప్పుడు కూడా పొందుకోవడానికి మనకి శక్తి ఉండదు. ఒకవేళ మనకు సమయం ఉండకపోవచ్చు, ఆయుష్ ఆరోగ్యం కూడా ఉండకపోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రి మాట చెప్తే ఆ దీవెనలు నాకు ఫలిస్తాయి అని ఆయన నమ్మాడు. మరి అతని జీవితంలో ఎక్కడ గాడ్ అనేటువంటి పాయింట్ ఎక్కడ మోకాళ్ళు వేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనబడదు. ఎంతసేపు అరణ్యంలో మాంసం కోసం తిరగడమే. తిండి పిచ్చుడు అన్నమాట. శుభ్రంగా ఒక విధంగా చెప్పాలంటే తిండిపోతాడు. ఎంతసేపు వేటాడడం, అరణ్యంలో వాస్తవం చేసేటువంటి వాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అరణ్యంలో నివాసం చేసేటువంటి వాడు, తల్లిదండ్రులు కూడా సరిగా వచ్చేటువంటి వాడు, కనబడేటువంటి వాడు కాదు. ఎంతసేపు వేటాడడం, తినడం, తిరగడం, ఇదే పని. ఆయన ప్రార్థనా జీవితం ఎక్కడ కూడా లేదు. సో ప్రార్థనా జీవితం లేకపోతే మన జీవితంలో మన కోసం ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ మనం కోల్పోతాం. మన చేతుల ద్వారానే మనం కోల్పోయేటట్టు చేసేస్తాడు దేవుడు. సో గాడ్స్ కాన్సెప్ట్. రెండవది నో కన్సైన్స్, మనస్సాక్షి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి వారికి కూడా దేవుడు మనకి మేలు చేయాలంటే ఖచ్చితంగా మన మనస్సాక్షి ఏదైతే చెప్తుందో ఆ మనస్సాక్షి చెప్పేటట్లు మనము జీవించడం నేర్చుకోవాలి. అపోస్తులుడు పౌలు భక్తుడు చాలా చక్కటి మాట అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదామండి. 2 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 1:12. అమ్మా, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మేము ఎలాగ చక్కగా ఉన్నామో, ఎంత మాన్యంగా, ఎంత భక్తితో జీవించామో, ఎంత ప్రేమతో మెలిగామో దానికి మా మనసే సాక్ష్యం. మనకు ఒక మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. ఆ మనస్సాక్షిని ఎప్పుడు కూడా మనము దాటి వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడు ప్రతి వారికి కూడా ఒక మనసు పెట్టాడు. ప్రతి వారి మనసు కూడా ఒక సాక్ష్యం పలుకుతుంది. ఏంటి నువ్వు చేస్తున్నావు, నువ్వు తప్పు కదా, ఆ వాళ్ళది కదా, వాళ్ళు తీసుకోవడం తప్పు కదా, ఆ వ్యక్తిని నమ్మారు కదా, నేను నమ్మిన అలా చేయడం తప్పు కదా, ఏంటి నీకు ఇంత మంచి జీతం వస్తుంది కదా, మరి అది ఆ బల్ల కింద చేతులు పెట్టి తీసుకోవడం తప్పు కదా. ఇలాగా మనసు ఎప్పుడు కూడా సాక్ష్యం పలుకుతుంది. ఏశావు కాదు, యాకోబు కాదు, మీకు కాదు, నాకు కాదు, మనకు ఎవరికైనా సరే మనస్సాక్షి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మనస్సాక్షిని చంపేసుకొని బ్రతికెడుతున్నావు. ఏశావు తండ్రి అన్నాడు, రానాయనా నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ సమయంలో వెళ్తాడు. సరే, ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశీర్వాదాలు పొందుకున్న ఆశ ఉంటుంది. సరే వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు. ఎక్కడో కూడా కనీసం అయ్యో తింటరా, నా తమ్ముడికి నా జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేశాను కదా, నిజంగా హక్కుదారుడు నా తమ్ముడు, నేను ఆశీర్వాదం తీసుకోవచ్చా, అట్లీస్ట్ క్వశ్చనింగ్ లేదు. అడవుల బండ తిరిగి దేవుడు అనేటువంటి ఆలోచన లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, దేవుని వాక్యం అనేటువంటి ఆలోచన లేకుండా, ఏదైనా తెలుసుకోవాలి దేవుని గురించి అనేటువంటి ఆలోచన లేకుండా, లోకమే నా జీవితము, లోకమే నా సర్వస్వము, నా తిండే నా జీవితము, నాకున్నటువంటి ఆస్తిపాస్తులు నా జీవితము అని అనుకునేటువంటి వారికి ఇక మనస్సాక్షి అనేటువంటిది ఉండదు. ఇంకెవరికి పక్కల గురించి ఆలోచించే అవకాశము ఉండదు. యాషావుకి కన్సైన్స్ లేదు, ఊరి మీద తిరుగుతున్నాడు, ప్రార్థనా జీవితం లేదు అతనికి. కాబట్టి అయ్యో నా తమ్ముడు అనేటువంటి కాన్సెప్ట్ లేదు ఆయనకి. ఫస్ట్ నా దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. రెండవది నా తోడబుట్టినటువంటి వాడు, నా తోబుట్టువు, నాతో కలిసి బయటకు వచ్చినాడు నా తల్లి గర్భం నుంచి. నా తమ్ముడు అన్యాయం అయిపోతాడేమో, మరి న్యాయముగా రావాల్సింది ఎవరికి, నా తమ్ముడికే కదా అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఎక్కడా లేదు.
కన్సెన్స్ లేదు. అందుకు తన ఆశీర్వాదాలు కోల్పోయాడు. తన ఆశీర్వాదాలు పునరుద్ధరించబడవచ్చు, కానీ మళ్ళీ పునరుద్ధరించబడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మనకు మనస్సాక్షి ఉన్నది. మనస్సాక్షిని ప్రకారం మనం వెళ్ళిపోదాం. ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా మన వాళ్ళ బాధించబడుతున్నప్పుడు మన మనసు చెప్తుంది, ఏంటి ఇలా బాధిస్తున్నావు నువ్వు? అది ఒకవేళ నీకే జరిగితే, ఒకవేళ నీ బిడ్డకి ఎలా జరిగితే, నీకు కొడుకు నీ కూతురికే జరిగితే అని మన మనసు చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అతను బాధించే కోడలు ఉన్నారనుకోండి, కోడలు మనసు దేవుడు చెప్తాడు, తన మనసు చెప్తూ ఉంటుంది. కోడలు బాధించేటువంటి అత్తగారులు ఉన్నారనుకోండి, అత్తగారులకు దేవుడు చెప్తాడు, మనస్సాక్షి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. నీకు కూతురు ఉంది కదా, నీ కూతురుని కూడా ఇలా చేస్తే, కోడలతో చెప్తాడు దేవుడు, నీకు కూడా తల్లి ఉంది కదా, నీ తల్లినే ఒకవేళ ఇలా బాధిస్తే అనేటువంటి మనస్సాక్షి ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటుంది. సో దేవుడి కాన్సెప్ట్ లేదు, రెండోది మనస్సాక్షి లేదు, మూడవది నో ఇంటిగ్రిటీ అంటే యథార్థత. తండ్రి నీకు ఆశీర్వదిస్తానన్నప్పుడు యథార్థంగా ఉన్నటువంటి కుమారుడైతే ఏం చెప్పాలి? నాన్నగారు మీరు నాకు ఆశీర్వదిస్తూ ఉన్నారండి, కరెక్టే, కానీ మీరు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఒక జ్యేష్ఠునిగా మీరు నాకు ఇవ్వచ్చు, కానీ ఆ హక్కును నేను నా తమ్ముడికి నేను ఇచ్చేశాను. మరి నేను ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హుడినా అనే ఆలోచన తండ్రితో చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు యాషావు. దెర్ ఇస్ నో ఇంటిగ్రిటీ, యథార్థత. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడని వాక్యం సెలవిస్తాం. గప్చుప్గా తండ్రి చెప్పగానే వెళ్ళాడు, మోసం కోసం వేటాడాడు. ఆయన ఆలోచన అంతా కూడా ఆ వేట మీదే ఉంది, ఆయనకి ఆశీర్వాదాల మీదే ఉంది. ఏదో విధంగా తెచ్చేసి మొత్తానికి నేను సాధించేసుకోవాలనేటువంటి ఆలోచనతున్నాడు. సో దెర్ ఇస్ నో ఇంటిగ్రిటీ. అట్లీస్ట్ ఆ సమయంలో తండ్రితో ఒప్పుకోవాల్సింది తను. నాన్నగారు ఒకానొక సందర్భంలో నేను నా జ్యేష్ఠత్వ హక్కును తమ్ముడికి ఇచ్చేశాను, నాకు ఇప్పుడు అర్హత లేదు నాన్నగారు అని చెప్తే పరిస్థితి వేరేగా ఉండవచ్చు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా మరి నాయందు విశ్వసించేటువంటి వానికి నేను జీవజలం ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు, ఆ జీవజలం నాకు కావాలని చెప్పినప్పుడు, సరే నువ్వు పని చెయ్యమ్మా, నీ పెనిమిటిని పిలుచుకొని రా అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు. పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పినప్పుడు ఈ సమరయ స్త్రీ ఏమంటుందంటే, నాకు పెనిమిటి లేడు అని చెప్తుంది అక్కడ. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, పెనిమిటి లేడు అని చెప్పినటువంటి విషయం కరెక్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ధృవీకరించారు, నీకు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీ పెనిమిటి కాదు అని యేసుక్రీస్తు ప్రభువు తన పక్షంగా మాట్లాడడం జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే, ఆమె అక్కడ దీనత్వం కలిగి ఉంటుంది. అమ్మ నీ పెనిమిటిని తీసుకురా అనగానే ఆమె ఇక్కడ 2 రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నాకు పెనిమిటి లేడు అని చెప్పడానికి, నాకు పెనిమిటి లేడు అని చెప్పడానికి తేడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ తన పరిస్థితి చూశాడు, నాకు పెనిమిటి లేడు. అర్థమైపోయింది, ఆయన ఒక ప్రవక్తగా గ్రహించింది. ఆయన అబద్ధం చెప్పలేదు, నాకు పెనిమిటి లేడు అంటే అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్ ఒక స్త్రీ కదా, తన గురించి తను చెప్పుకోలేదు, తన యొక్క పాప స్థితి గురించి చెప్పుకోలేక నాకు పెనిమిటి లేడు అంటే ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన చేత మాట్లాడించి కూడా యేసుక్రీస్తు ప్రభువే, అవును నువ్వు చెప్పింది కరెక్ట్, ఒప్పుకున్నావు, నువ్వు సత్యాన్ని ఒప్పుకున్నావు తల్లి అని యేసుక్రీస్తు ప్రభువు ఆమెను అక్కడ అప్రూవ్ చేస్తాడు. ఆమె సంతోషంతో దేవుడిచ్చినటువంటి యొక్క ఆనందాన్ని అనేకులకు అక్కడ సమరయులకి పంచుతుంది. సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ యాషావు అక్కడ
తన యొక్క పొరపాటుని ఒప్పుకోని కారణం చేత అతను అంగలారుస్తూ ఆయన భ్రష్టుడైపోయాడని ఇందాక మనం చూసాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే ఆయన భ్రష్టుడైపోయాడు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఆమె ఆనందంతో అక్కడ అందరికి కూడా సువార్త ప్రకటిస్తుంది. ఇదిగో అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు తీసుకొస్తుంది. తను పొందుకునేటువంటి సమాధానం గురించి సాక్ష్యం చెప్తుంది. కానీ ఇక్కడ ఇతను సమాధానం లేకుండా పోతాడు ఏశావు. కారణం ఏంటంటే యథార్థతను కోల్పోతాడు. ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటాడు, తండ్రి, అక్కడ మనం చూసినట్లయితే ఎంత బాధ అనిపిస్తుందో, తండ్రి అని ఏడుస్తాడు, నాకు ఇంకే ఆశీర్వాదాలు లేవా? కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, ఏశావు తన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం తను దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోవడం కారణం చేత. ఎందుకు దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయింటే దేవుడు ఇచ్చినటువంటి ఈవిని అతడు ధిక్కరించాడు. రెండవది ఏంటంటే దేవుని అనుగ్రహం కోల్పోయిన తర్వాత మరలా తిరిగి పునరుద్ధరించబడడానికి కూడా అవకాశం ఉంది. పేతురుకి అలాగే. పేతురు 3 సార్లు బొంకాడు. బొంకిన తర్వాత అతడు ఆత్మీయస్థితి ఏమైపోయిందని ఒకసారి ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. అలా తిరిగి దేవుడు సంఘంలో ఒక పెద్ద పునాదిగా, సంఘానికి ఒక రాయిగా వాడుకున్నాడు పేతురుని. దావీదు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు కూడా దావీదు ఆల్మోస్ట్ దేవుని యొక్క కృపను కోల్పోయాడు. నీ రక్షణానందంను నాలో మరలా పుట్టించమంటాడు దావీదు. మరలా పుట్టించమంటే కోల్పోయాడు. హీ లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హీ కుడ్ నాట్ ఫీల్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ బికాస్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అప్పుడు అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించమని చెప్పి పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడు. అప్పుడు తిరిగి మరలా దేవుడు ఏం చేస్తారంటే తన ఆశీర్వాదాలు, నేను దావీదుని కనుగొన్నాను, నా హృదయానుసారాన్ని కనుగొన్నాను, ఆయన నా జ్యేష్ఠునిగా చేస్తాను, ఆయన రాజులలో అత్యున్నతునిగా ఉంచుతానని 89వ కీర్తనలో చెప్పినటువంటి ఆ కీర్తనలో ఉన్నటువంటి మాటలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాడు. బ్లెస్సింగ్స్ వన్ టైం మన జీవితంలో దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు మనం ఏమాత్రం కూడా కోల్పోకూడదు. అప్పుడు మనం అనుకోవచ్చు, నిజమే కదండి పాస్టర్ గారు, మీరు చెప్పారు కరెక్టే, దేవుని వాక్యము, ఒకవేళ నాకు పలానా ఆఫర్ వచ్చిందండి, ఇదే బ్లెస్సింగ్ ఏమో, ఇదే ఆపర్చునిటీ ఏమో, ఒకవేళ నేను కోల్పోతే ఇటువంటి ఆపర్చునిటీ నేను పొందుకోలేమేమో అనే ఆలోచనతో మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే అది కరెక్ట్ బ్లెస్సింగే కాదా, కరెక్ట్ రూటా కాదా అని తెలియాలి అంటే ఏశావులో ఊరుముడిపడి తిరిగితే సరిపోదు. మోకాళ్ళ అనుభవంతో దేవుని సన్నిధిలో గడిపేటువంటి వానిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు ఇది మంచి ఆపర్చునిటీ, నువ్వు లూజ్ చేసుకోకూడదు అని దేవుడు చెప్తాడు. ఒకవేళ ఇది గొప్ప ఆపర్చునిటీ అని నువ్వు అనుకున్నప్పుడు దీనివల్ల నువ్వు చాలా నష్టపోతావు అని అయినా చెప్తాడు దేవుడు. రెండవది, ఒకవేళ ఈరోజు నా ఇక్కడ కూర్చునే బిడ్డల్లో కూడా ఎవరైనా సరే, ఒకవేళ నా జీవితంలో ఇంకా నేను పలానా తిరిగి పొందుకోలేను అనేటువంటి ఒక ఆలోచన కానీ ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక హోపు మనకుంది. హోప్ ఎలాగా అది ఫలిస్తుంది తెలుసండి? 3 విషయాలు మనం చూసాం. లైఫ్లో నీకు ఎప్పుడు కూడా గాడ్స్ కాన్సెప్ట్ ఉండాలి. గాడ్స్ కాన్సెప్ట్ అంటే నిత్యము దేవుని కోసం ఆలోచన చేస్తూ ఉండాలి. ఎలాగ దేవునితో ఆలోచన చేస్తూ ఉంటాం? మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తారు? సో ఎవరు చేతులు ఎత్తద్దు, ఎవరు మాట్లాడద్దు, మీరు ఎవరు కూడా. మంచినీళ్ళు తాగేటప్పుడు, రైట్. టీ కాఫీ తాగేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చిన్న స్వీట్ తీసుకునేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తారు? గాడ్స్ కాన్సెప్ట్ అంటే ఇది. అంటే మన నరాల్లో జీర్ణించిపోవాలా. నువ్వు ఒక 2 ముద్దలు పెట్టినప్పుడు కూడా నేను ప్రార్థన చేసేసుకోలేదేమో, కొన్నిసార్లు అలాగే చేసేసుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకోలేదేమో అని మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకుని ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోవాలా. అది గాడ్స్ కాన్సెప్ట్. ఒకవేళ పొరపాటు నువ్వు బయటకు స్టెప్ వేసుకుని బయటకు వచ్చేసావు, ప్రార్థన చేసుకోలేదు, బయట ఎంతమంది చూసినప్పుడు బయట నువ్వు అక్కడే మోకాలు అయిపోయినా అట్లీస్ట్ నిలబడి ప్రార్థన చేసేసుకోవాలా. నువ్వు ఆటో ఎక్కేటప్పుడు, కారు ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా.
దేవుడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎప్పుడు కూడా మనకి ప్రయాణాలు విజయవంతం అవుతాయి, మనం చేసేటువంటి ప్రయత్నాలు ఫలభరితం అవుతాయి, మన ఆలోచనలు ఫలిస్తాయి. ఖచ్చితంగా దేవుని సహాయం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా దేవుని సంకేతం మనకు అందుతుంది. మారుమూలకి వెళ్ళిపోతే నువ్వు ఐడియా బిఎస్ఎన్ఎల్ ఏ వాడినప్పుడు కూడా అందదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, పాతాళంలోకి వెళ్ళిపోయినా, లేకపోతే పైకి వెళ్ళిపోయినా, అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా, ఖచ్చితంగా దేవుని యొక్క సంకేతం నీకు అందుతుంది. ఎప్పుడంటే వ్యాన్ యు ఆర్ విత్ గాడ్స్ కాన్సెప్ట్, దేవుడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటావో. రెండో విషయం, ఈరోజు చూసిన 3 విషయాలు, రెండో విషయం చెప్తున్నాడు, కన్సైన్స్. మనస్సాక్షి సాక్ష్యం చెప్తుందండి ఎప్పుడు కూడా. ఈవెన్ వెన్ యూ స్టెప్డ్ ఇన్ టు ద రాంగ్ వే, you can come back because your conscience will testify against you that you are going in the wrong way. This is not the way that God has chosen to give you. So you have to step back. దేవుడు చెప్తాడు, వెనక్కి వచ్చాయి, కరెక్ట్ కాదు, నువ్వు చెప్పింది రాంగ్, లేదా నువ్వు అన్న మాట రాంగ్. సే సారీ టు హిమ్ ఆర్ హర్. వ్యక్తికి సారీ చెప్పు. కన్సైన్స్ చెప్తుంది. మనస్సాక్షికి ఎవడైతే కట్టుబడిపోతాడో వాళ్ళ లైఫ్కి తిరిగి ఉండదు. మనస్సాక్షి చంపుకొని జీవిస్తారు చూడండి, వాళ్ళ లైఫ్లో చాలా శ్రమలు ఉంటాయి, దాన్ని ఎవరు తీలేరు. ఏశావుకు మనస్సాక్షి లేదు. మూడవది యథార్థత. యథార్థత అంటే ఒప్పుకునేటువంటి మనస్తత్వం. ఒక రాంగ్ నువ్వు చేసావు అని పక్కగా పట్టబడ్డావు, నీ మీద ఒక అభియోగం మోపబడింది, ఓకే, రాంగ్స్ ఎవరు చేయరు, అందరూ చేస్తాం, నో ప్రాబ్లం, ఓకే. ప్రతి వారు ఏదో ఒక రాంగ్లో చిన్న చిన్న రాంగ్స్ అని ఉంటాయి. ఆ టైంలో సిన్సియర్గా చెప్పాల్సింది ఏంటి తెలుసా? ఎస్, నా వల్ల ఈ పొరపాటు జరిగింది, ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటా. ఈగోకు పోయి నా వల్ల ఏ తప్పు జరగలేదు అనుకుంటే దానివల్ల మనశ్శాంతి కోల్పోతాం. సారీ చెప్పేసి ఇంటికి వెళ్ళండి, ఎంత హాయిగా ఉంటామో, కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోండి, మనసులో వేదన తినేస్తుంది మనల్ని. సో దట్ ఇంటిగ్రిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఏశావుకి 3 లేవు. సంఘం ఒకసారి లేచి నిల్చోనండి. ఆపర్చునిటీ ఒక్కసారే వస్తుంది లైఫ్లో. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కూడా వన్ టైం ఆపర్చునిటీలు చాలా రేర్గా ఉంటాయి. అది ఒక్కసారే వస్తుంది, మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. ఒకవేళ అవి దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉండొచ్చు. అయితే ఆత్మలో ఎదగపోట కారణం చేత ఒకవేళ వాటిని మనం కాలదనుకోవచ్చు, విసర్జించవచ్చు. అయితే అయ్యో నాకున్న ఒక మంచి ఆపర్చునిటీ నేను వదులుకున్నాను అని కానీ ఒకవేళ నువ్వు ఆలోచన చేసి ఒకవేళ నీ జీవితంలో దేవుడిని ముందు పెట్టుకొని, అయ్యో నేను ఎంతవరకు కూడా దేవుడు అనేటువంటి పాయింట్ నాకు లేదు, ప్రతి విషయాన్ని కూడా నా ఇష్టానుసారంగానే నా ఆలోచనతోటే, దేవుడు అనే పాయింట్ లేకుండా నామక వాస్తే అనే ఆలోచనతోటే దేవుని పక్కన పెట్టేసి నా సొంత ఆలోచనలతో నేను వెళ్ళిపోతూ ఉన్నాను, అందుకేనేమో నాకు ఈ యొక్క వైఫల్యము, అందుకేనేమో నాకు ఈ సమస్య నా నుంచి దూరం అవ్వట్లేదని ఒకవేళ నువ్వు ఆలోచన చేసినట్లయితే, దేవుడు నువ్వు కోల్పోయినటువంటి దీవెనలు, నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం, లేదా నువ్వు కోల్పోయినటువంటి ఆరోగ్యం తిరిగి పునరుద్ధరించడానికి శక్తిమంతుడు. హీ విల్ రెస్టోర్ అవర్ లైఫ్. శారా గర్భము మృతతుల్యమైపోయిన ఆ గర్భాన్ని దేవుడు తిరిగి మరలా చక్కటి బిడ్డను కనగలిగేటువంటి శక్తి కలిగిన దానికి చేశాడు. హీ విల్ రెస్టోర్ యువర్ బ్లెస్సింగ్స్. నువ్వు డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ ఒకటి ఉంది, అందులో ఉంటే మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడానికి. అలాగే నువ్వు ఒకవేళ నీ జీవితంలో పొందుకోవాల్సిన మేలు ఒకవేళ పొందుకోలేకపోయినా, నీ జీవితంలో అమూల్యమైనటువంటి క్షణాలు ఒకవేళ నువ్వు కోల్పోతున్నా, తిరిగి మరలా మధురమైనటువంటి క్షణాలు రప్పించగలడు దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. దానికి ఒకటే, ఏశావు వలె దేవుని మర్చిపోయి తిరగడం కాదు, దేవునితోటే సహవాసం చేయి. ఒకవేళ నీకు వచ్చినటువంటి సమస్య లేక రోగము అది తగ్గదు, ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని ఒకవేళ డాక్టర్ నీకు చెప్పొచ్చు, బట్ గాడ్ నోస్ యువర్ ప్రాబ్లం, గాడ్ నోస్ యువర్ సఫరింగ్. ఎస్, దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ హోప్ గాడ్ హ్యాస్ బిస్టౌడ్ అస్.
దేవునికి తెలిసి నీ ప్రాబ్లం ఏమిటో. ఒకవేళ నీ యొక్క సమస్యకు ఒకవేళ మందు లేనటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఎక్స్రేలకి స్కానింగ్లకు కూడా అందనటువంటి పరిస్థితి రావచ్చు. బట్ గాడ్ నోస్ యువర్ ప్రాబ్లం. యాజ్ హీ నోస్ యువర్ ప్రాబ్లమ్, హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ హీల్ యూ. హీ కెన్ బ్రింగ్ అవుట్ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ యువర్ సిక్నెస్. ఎస్, మనకు ఉండాల్సింది గాడ్, దేవుడు. ప్రతి విషయంలో నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు దేవుడితో ఉండాలా. నువ్వు తీసుకున్న ప్రతి విషయంలో దేవుడు జ్ఞాపకం రావాలా. చూసినప్పుడు ఏవైనా రాంగ్ చూసినా సరే, ఒకవేళ రాంగ్ చూసేసానేమో అని ఒకవేళ భయం రావాలా. మాట్లాడేసిన దేవుడు ఒకవేళ రాంగ్ మాట్లాడేసానేమో అనేటువంటి ఒక భయం రావాలా. ఎప్పుడైతే వస్తుందో మంచి మనస్సాక్షి కలిగి యథార్థంగా జీవిస్తే, అసలు దేవుడు కాన్సెప్ట్లో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనస్సాక్షి ఉంటుంది, యథార్థత ఖచ్చితంగా ఉంటుంది. ఈ మనస్సాక్షి యథార్థత లేకుండా ఉన్నట్టు కారణం అంటే గాడ్స్ కాన్సెప్ట్ లేదు. ఆయన కాన్సెప్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా యథార్థంగా ఉంటాం, మనస్సాక్షి కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, నేను స్తుతిస్తూ మేము కనపరుస్తున్నాం. ప్రభువా, మరలా తిరిగి పొందుకోలేనటువంటి బ్లెస్సింగ్స్ని కోల్పోయాడు ఏశావు. నాయన, ఒక పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడని హెబ్రీ గ్రంథకథ తెలియజేస్తున్నాడు. క్షణికావేశము కారణం చేత ఒకవేళ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చార విడుచుకొని కళదనుకొని ఈరోజు లబ్బోదిబ్బం అనేటువంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారు ప్రపంచంలో. అయితే అటువంటి వారికి మనుషుల దగ్గర అయితే ఇంకొక హోప్ లేదు, కానీ నీ దగ్గర ఉంది నాయన హోప్. ఐ విల్ రెస్టోర్ యువర్ లైఫ్ అన్నా. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడని 23వ కీర్తనలో ఇంగ్లీష్లో నువ్వు అంటున్నావు తండ్రి ప్రభా, ఐ విల్ రెస్టోర్ యువర్ సోల్. మా జీవితంలో నేను పొందుకోలేను అనుకున్నటువంటి దీవెనలు పొందుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా జార విడుచుకున్నాడు యాషావు నాయన. మాలో ఎవరూ కూడా అలాగ లేకుండా తండ్రి, నీవు ఇచ్చినటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని, ఆ అవకాశాలు కూడా అవి దేవుని ద్వారా వచ్చినవో లేవో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసే జ్ఞానం కూడా నీవే దయచేస్తూ, ఒకవేళ మా జీవితంలో అమూల్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయినట్లయితే తిరిగి పునరుద్ధరించబడడానికి మరొక చక్కటి అవకాశం ఉన్నప్పుడు నీ పాదాల చెంత చేరి నీ బిడ్డలు నీతో సహవాసం చేస్తూ అంతకంటే అమూల్యమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృప సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన మిక్కిలినతో పెడుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. ఆమెన్.